ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. వెబ్ ఆప్షన్స్కి సంబంధించి పోస్ట్ పోన్ అయినాయి ఓన్లీ ఫర్ ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకి మాత్రమే. ఓకేనా, సో అప్డేట్ కోసమే ఈ వీడియో తీస్తున్నా. వెబ్ ఆప్షన్స్ అనేవి అందరికీ పోస్ట్ పోన్ కాలే. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ 15th-కి 16th ఉంటాయి. 15th-కి 16th ఉంటాయి. 2 days ఉంటాయి వెబ్ ఆప్షన్స్. ఎంఏ వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు, ఎంఎస్సి వాళ్ళు, పీజీ వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు 15-16. కానీ ఓన్లీ ఫర్ ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకి. ఓకేనా, ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు. ఇక్కడ న్యూస్లో స్క్రోల్ అవుతుంది, చెక్ చేయండి. ఎంబెడ్ అండ్ ఎంపెడ్ వెబ్ ఆప్షన్స్ పోస్ట్ పోన్డ్, న్యూ డేట్స్ విల్ బి అనౌన్స్డ్ సూన్. అంటే ఇంకా అప్డేట్స్ అనేది కొత్త డేట్స్ ఎప్పుడు వస్తుందని తెలియదు. ఎంపెడ్ వెబ్ ఆప్షన్స్ పోస్ట్ పోన్, న్యూ డేట్స్ విల్ బి అనౌన్స్డ్ సూన్ అని వస్తుంది. ఓకేనా, ఇది ఈరోజే చూసుకున్నాను నేను నైట్. యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తుంది మార్నింగ్, చూడండి 12:53 అవుతుంది. ఓకే, నార్మల్గా నైట్ స్క్రోల్ చేస్తూ ఉంటే వెబ్సైట్లో అది ఎందుకో ఓపెన్ చేస్తే అది కనబడ్డది, ఆయన వీడియో తీస్తున్నా. సో ఈ అప్డేట్ కూడా ఇవ్వాలి కాబట్టి ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి 15-16 కాదు వెబ్ ఆప్షన్స్. 15-16 కాదు, 15-16 వెబ్ ఆప్షన్స్ కాదు. తర్వాత ఇస్తారంట మీకు. ఆ డేట్స్ అనేది తర్వాత పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంకా చాలామంది అప్రూవ్ కాలేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఇంకా చాలామంది అప్రూవల్స్ కాలే. అందుకే పోస్ట్పోన్ చేసారు. ఓకే, పోస్ట్పోన్ చేసారు. అండ్ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ క్లిక్ చేసి చాలామంది సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకున్నారు. ఇంకా సైట్ క్లోజ్ కాలేదు. చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి, సైట్ ఇంకా క్లోజ్ కాలే. ఓకే, అండ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఇక్కడనే వస్తుంది. ఓకేనా, ఇక్కడనే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి వస్తుంది. వెబ్ ఆప్షన్స్ అని డైరెక్ట్ లాగినే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళు కాకుండా రిమైనింగ్ క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎంఏ వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు, ఎంఎస్సి వాళ్ళు 15-16 2 days వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ ఎంపెడ్ అండ్ ఎంఎడ్ వాళ్ళకి మాత్రమే చేంజ్ అయింది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఎంపెడ్ అండ్ ఎంఎడ్ వెబ్ ఆప్షన్స్ పోస్ట్ పోన్. న్యూ డేట్స్ అనేది తర్వాత ఇస్తారంట. తర్వాత ఎప్పుడు ఇస్తారు అని తెలియదు. అది మేబీ 4 days, 5 days, 6 days అనేది తెలియదు. వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. అప్పటి వరకు ఎంపెడ్ వాళ్ళు అండ్ ఎంఎడ్ వాళ్ళు అప్రూవ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. కాకపోతే చెక్ చేస్తూ ఉండండి, అవుతుంది. అయిన వాళ్ళు వెయిట్ చేయండి. వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మీరు పెట్టుకోవచ్చు. సో 15th-కి 16th మీకు వెబ్ ఆప్షన్స్ కాదు, మీకు సెపరేట్గా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ డేట్స్ అనేది అనౌన్స్డ్ సూన్ అని వస్తుంది. న్యూ డేట్స్ విల్ బి అనౌన్స్డ్ సూన్ వస్తుంది. సో వెయిట్ చేయండి. ఓకే, రిమైనింగ్ క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. డన్, అది సంబంధించింది. ఎంపెడ్ ఎంఎడ్ వాళ్ళు లిమిటెడ్ మెంబర్సే ఉంటారు. మీకు ఇప్పుడే ఫస్ట్ పేజ్, ఇదే ఫస్ట్ పేజ్. మీకు సెకండ్ పేజ్లోనే మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్రూవల్స్ అవుతున్నాయి. వెబ్ ఆప్షన్స్ కూడా ఇదే పేజ్లో పెట్టుకుంటారు. రీజన్ ఏంటంటే ఏం లేదు, మీ ఇంకా అప్రూవల్స్ కాలే. ఇప్పుడే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నారు కదా, అప్రూవల్స్ కాకపోవడం వల్ల మీకు సెపరేట్ వెబ్ ఆప్షన్స్ అనేవి తర్వాత పెడతారంట. ఓకే, అండ్ ఇప్పుడు ఎవరైతే సెకండ్ పేజ్ పెట్టుకుంటారో ఎంఏ వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు, ఎంఎస్సి వాళ్ళు, సో మన పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు పెట్టుకోవచ్చు యాజ్ యూజువల్గా. ఓన్లీ ఫర్ ఎంఎడ్ వాళ్ళు, ఎంపెడ్ వాళ్ళకి మాత్రమే పోస్ట్పోన్ అయినాయి. స్క్రీన్లో స్క్రోల్ అవుతుంది, ఇదే అప్డేటు. ఓకేనా, సో అది టెన్షన్ పడకండి. కొత్త డేట్స్ వస్తాయి, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెడతారు ఎంపెడ్ వాళ్ళకి, ఎంఎడ్ వాళ్ళకి. అది వచ్చినప్పుడు నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ యాజ్ యూజువల్గా మనకి October 15th మధ్యాహ్నం వరకైనా అది స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ చూసుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఉంటా మరి, బాయ్.